బోధింపల్బడ సర్వశాస్త్రములు రక్షోణాదా వేటికిల్ గాధల్ మాధవ శేము శ్రీధరణి సాంగత్యమునల్ కాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమీనుగ్ర వాంఛ మధక్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామిదంభోనిధి రాక్షసేశ్వర, అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా నా చేత చదవబడ్డాయి. అన్ని కథలు చదివాను. గాథలు అనేకం చదివి చూచాను. ఈ సంసార భయంకరమైన పారావ లాంటిది. ఈ సంసార సముద్రములో భార్య, పుత్రులు, తిమింగలాలు, కామము, క్రోధము, లోభము, మధమచరాలు ఆ సముద్రములో పొంగిపొరలే కెరటాలు. అయ్యా తండ్రి, ఇటువంటి ఘోరమైన సముద్రమును దాటాలంటే అనవసరమైన వాదాలతో, అతి తెలివితేటలతో సాధ్యము కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనికి దాటించగలది. ఇతర ఆలోచనలు, చదువులు, పాండిత్యాలు ఎందుకు పనికిరావు తండ్రి, ఎందుకు పనికిరావు అని పలికిన కొడుకుపై రాక్షసేశ్వరుడు ఒక్కసారిగా హుంకరించాడు. ఏమాత్రం ప్రేమ చూపగా తన ఒళ్ళో కూర్చొని ఉన్న కొడుకును కోపంతో ఒక్క మాటుగా క్రిందికి నెట్టివేశాడు. నిప్పులు రాలే కన్నులతో, వేడి చూపులు చూస్తూ తన మంత్రులతో హిరణ్యకశిపుడు ఇలా పలుకుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రోడంబై పినతందిల్ చంపెనని తాగ్రోధించి చిత్తంబులో వీడల్జేయడు బంటు పంగి హరిగిల్ విద్వేషిగిల్ భక్తుడై యోడందక్కడా ప్రాణవాయువులు వీడెప్పించుచున్నాడు. నా తోడల్ వైరము బట్టే, నా తోడల్ వైరము బట్టే ఇటి జనక ద్రోహిల్ మహిళ గంటివే. ఓ మంత్రులారా, విష్ణు వరాహ రూపములో వచ్చి సాక్షాత్ తన పినతండ్రిని చంపాడనే బాధను పోయేటట్లుగా వీడు ఆ విష్ణువుని మనసు నుంచి తొలగిపోయేటట్టు చేయడం లేదు. పైగా వీడు మన వంశ విరోధికి బంటులాగా ఉన్నాడు. భక్తిని వలె భజన చేస్తున్నాడు. నా పుత్రుడై పుట్టి నా శత్రువుకు భక్తుడైనాడు. అయ్యో, వీడు నా ప్రాణాలు తోడుతున్నాడే, నాతో నేను విరోధానికి కోరుకున్నాడే, తండ్రికే ద్రోహం తలబెట్టిన ఇలాంటి తనయుణ్ణి లోకంలో ఎక్కడైనా మీరు చూశారా అని హిరణ్యకశిపుడు రాక్షస భటులలో ఉన్నటువంటి భటులందరిని చూసి ఇలా అంటున్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వివిధోపాయముల హింసించుట. పంచబ్దంబులవాడు తండ్రినకు ఆ పక్షంబు నిందించి అంచెత్కి భీతియు లేక విష్ణునకితిల్ కీర్తించుచున్నాడు. వల్దంచు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించన్ వీని వధిల్చిరడు ధనుజుల్ మిమి పటుత్వంబుల రాక్షస వీరులారా, వీడు 5 ఏళ్లవాడు అయినా నాకే ఎదురు తిరుగుతున్నాడు అని హిరణ్యకశిపుడు తన ఉన్నటువంటి మంత్రులతో, సైన్యంతో చెబుతున్నాడు. తండ్రిని నన్నే లెక్క చేయకుండా ఉన్నాడు, నన్నే నిందిస్తూ ఉన్నాడు.
నా శత్రువు అయిన విష్ణువుని నా ఎదుటనే పొగడుతున్నాడు. పైగా వద్దు అని ఎన్ని చెప్పినా మారడం లేదు. ఇది ఎట్లా ఉంది అయ్యా అంటే, నా శరీరములో నుంచి ఒక పుత్ర రూపంతో వ్యాధి పుట్టుకుని వచ్చింది అయ్యా. అది పుత్ర రూపంతో వ్యాధిగా ఈడే పుట్టినటువంటి. మీరు ఈ ప్రహ్లాదుని వెంటనే తీసుకొని వెళ్ళి వధించి మీ పరాక్రమాలను ప్రకటించండి అని ఆ హిరణ్యకశిపుడు ఆ మంత్రులతో ఉన్నటువంటి వాళ్ళతో రాకుమారులందరితో పిల్లలతో అంతా చెప్తున్నాడు. అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుగియం ఈ యజ్ఞుల్ కులద్రోహిల్ దుస్సంగుల్ కేశవ పక్షపాతి అధముల్ చంపించి వీరవ్రతొత్తుంగఖ్యాతిల్ జరించదల్ కులము నిర్దోషంబుగా వించదల్. వ్యాధి కలిగిన అవయవమును ఖండించి శస్త్రవైద్యుడు మిగిలిన అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగించేటట్లుగా ఈ మూర్ఖుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుని చెడుత్రోవ పట్టిన కులద్రోహి ఆ శత్రువైన విష్ణువు యొక్క దుర్మార్గులతో స్నేహం గలవాడు అటువంటి వాణి విని నీచుడు పక్షపాతి మీద విని చంపించి మా కులానికి మచ్చ లేకుండా చేస్తాను, మహావీరుడనే గొప్ప కీర్తిని పొందుతాను. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడుగాడు యముని మందిరమునకు కర్తవ్యుడు వధమున ఉపరంతవ్యుడనక చంపి రండి పడుచు. వీడు చంపదగిన వాడే కానీ ఏమాత్రం క్షమించదగిన వాడు కాడు. ఈ విషయములో జాలి తలకకూడదు, వీడి తప్పులు మన్నించకూడదు. వీడు తక్షణం యముని దగ్గరకు పంపించదగిన వాడు. బాలుడైన వీరిని దయదలచి విడిచిపెట్టకుండా మీరు వధించి రండి అని రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఆజ్ఞ ఇవ్వగానే కోరాలున్న చాలామంది కుర రాక్షసులు, చాలామంది కురులంతా రాక్షసులు ఉన్నటువంటి వాళ్ళు శూలాలు పట్టుకున్నారు, నోళ్ళు భయంకరంగా తెలుసుకున్నారు, పెద్దగా అరుచుకుంటూ ఉన్నారు. విరబోసుకున్నటువంటి జుట్టు, ఎర్రటి జుట్టు, పగలు రేగుతున్నటువంటి కారు సిచ్చు మంటలాగా వికృతంగా మెరుస్తున్నారు. ఆనందముతో గంతులు వేయడం మొదలుపెట్టారు పిల్లవాడిని చంపాలని. అటువంటి ఆకారాలతో ఆ భటులు వచ్చి ఆ బాలుని తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో భారించడం మొదలుపెట్టారయ్యా ఓ పరీక్షిత్ మహారాజా అని శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. బాలుడు రాచబిడ్డడు, కృపాలుడు సాధుడు, లోకమాన్య సంశీలుడు, వీడవధ్యుడని చిక్కక సుక్కక కూల చిత్తులై శూలములం తదంగములం సుస్థిరులై ప్రహరించి రుగ్రవాచాలతనందరు దివిజ శత్రుడు వల్లనడయ్యే భువరా. ఈ బాలుడు రాజకుమారుడే, సుకుమారుడే, దయగలవాడే, అందరి చేత పొగడుబడినట్టు మంచివాడే, శీల సంపన్నుడే, చంపదగిన వాడు కాదే అని ఏమాత్రము జాలి లేకుండా, అలసట పొందకుండా వాళ్ళందరూ ఆ ప్రహ్లాదుని, ఆ పిల్లవాడిని క్రూరంగా కొడుతూ శూలాలతో పొడుస్తూ ఇతర విధాలుగా వేధిస్తూ బాధిస్తూ ఉన్నారు. నానా మాటలు అన్నారు.
ఇంత జరుగుతున్న తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక మాట కూడా చెప్పలేదు. ఓ ధర్మరాజా అని నాదుడు ధర్మరాజుకి చెప్పినటువంటి కథ కూడా ఇది. అతని సుతుని మీద అంత పగ ఎందుకో తెలియదు. పలువురు దానవుల్ పొడవ, పలువురు దానవుల్ పొడవ, బాహుబాలుని దేహము లేశమాత్రము నొలియదు, లోపల రుధిరముబ్బదు కందదు, శల్య సంఘము నలియదు, దృష్టి వైభవము నష్టముగాదు, ముఖందు కాంతి పొలియదు, నూతన శ్రమము పుట్టదు పట్టదు, దీనభావము అంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలుని పట్టుకొని పొడుస్తూ కొడుతూ గదలతో చేస్తూ ఉంటే అదేమి చిత్రమో కానీ ఆ పశువాని దేహం అసలు కందనే లేదయ్యా. చర్మము కూడా చెదరలేదు, ఒక చర్మం మీద కూడా చెదరలేదు, లోపలి రక్తం చిందలేదు, ఎముకలు విరగలేదు, కళ్ళు తిరగలేదు, చూపు చెడలేదు, చంద్రబింబం వంటి ముఖకాంతి మాత్రం ఏమాత్రం వాడలేదు. ఆ ప్రహ్లాదునికి ఏమి అలసడేది కూడా అనిపించలేదు. దీన భావం అతనిలో ఎక్కడా ఏమాత్రం కనిపించనే లేదు. ఓ ధర్మరాజా అని నారదుడు కూడా ఆ ధర్మరాజుకు చెప్పినటువంటి కథ ఇది. ఇక్కడ ఇప్పుడు ఈ పరిషత్ మహారాజుకు శుకుడు చెప్తున్నటువంటి కథ. కల్లు నిశాచరుల్ పొడువా దైత్య కుమారుడు, మాటి మాటిగో పన్నగశాయి, ఓ ధనుజ భంజన యో జగదీశ, ఓ మహాపన్య శరణ్య, ఓ నిఖిల పావనయంచు నితించు కానీ, తాన్ కన్నుల నీరు దేడు భయకంప సమేతుడుగాడు, భూవరా ధర్మరాజా, రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నాను. ఆ హిరణ్యకశిపుని కుమారుడైన ఆ ప్రహ్లాదుడు మాటి మాటికి ఓ పండగ శయన, మాధవ, కృష్ణ, మధుసూదన, ఓ లోకేశ్వర, రాక్షసాంతగా, దీన శరణ్య, పరమ పావన అని రకరకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాడే కానీ తప్ప కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకోడు, ఏ మాత్రము భయపడు, ఏ మాత్రము జంకడు.